మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి జూన్ నెల చివరి ప్రభు దినంలో దేవుని యొక్క పాద సన్నిధిలో మనం అందరం చేరి దేవుని కనపరిచి ఆయనను పూజించున్నట్లుగా సంఘముగా సమకూర్చిన ప్రభువుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు దినం శ్రేష్టమైన దినం. జనన మరణ పునరుత్థానములు జ్ఞాపకం చేసుకొని ఆయన కొనియాడే దినం. ఆరాధనలో ప్రభు మనల్ని బహుగా స్థిరపరిచి బలపరిచినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది సమయం దేవుని యొక్క మాటలు వాక్యం నుండి ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలయ. ఆరాధనలో మీ నామం బహుగా ఘనపరుచుకున్నారు, హెచ్చించుకున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్య ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. బోధించువాడవు నీవే అయ్యా. మీరు మాట్లాడితే మేము గ్రహించగలం. మీ నామము శ్రేష్టమైనది. మిమ్మలను ఉన్నది ఉన్నట్టుగా గ్రహించున్నట్లుగా తేటగా మీరు మాతో మాట్లాడండి. వినుటకును గ్రహించుటకును శక్తి మాకు అనుగ్రహించండి. మాకు తెలియని అంధకార శక్తుల ప్రభావమును వెలుపడ బంధించి మీ నామమునకు రావచ్చిన కీర్తి మహిమలు మీ ద్వారా అనుగ్రహించమని, బలహీనుడు మీ పక్షంగా నిలిచి ఉన్నాడు బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన తలంపు అపొస్తలుడైన పేతురు ద్వారా మనకు గ్రహించగలుగుతున్నాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అని ఆరంభం చేశాడు. మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ప్రభువు ఆ కారణం, పిలువబడిన కారణం తెలియపరిచాడు. ఆయన గుణాతిశయములు ప్రచురం చేయు యాజకుల వలె ఉండాలి అని. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ఆ ప్రచురము చేసే యాజకులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒక చిన్న తలంపు మనం దేవుని గ్రంథంలో ఆలోచన చేద్దాం ప్రియులారా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు. 2 మాటలు ఇక్కడ ఉన్నాయి, చీకటి, వెలుగు. చీకటి మరియు వెలుగు ఇవి విరుద్ధమైన ప్రదేశాలవి. చీకటి గల ప్రదేశము, వెలుగు గల ప్రదేశం. చీకటి వెలుగుల గురించి దేవుని గ్రంథంలో అనేకమైన
సందర్భాలు వివరించబడ్డాయి. అసలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట మన ప్రభు అయిన దేవుడు నోరు తెరచి మాట్లాడిన మొదటి మాట ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు నోరు తెరచి మొదటిగా మాట్లాడిన మాట వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. అంతకుముందు ప్రభు ఏ సంగతి మాట్లాడలేదు. ఏ సంగతి చెప్పనప్పుడు, ఏ సంగతి భూమి మీద ఆయన పలుకొక ముందు ఆయన పలికిన మొదటి మాట వెలుగు కలుగునుగాక అని పలికాడు. వెలుగు కలుగునుగాక అని పలికాడు అంటే అంతకుముందు వెలుగు లేదు అని అర్థం. భూమి మీద వెలుగు లేదు అని అర్థం. సృష్టి క్రమం ఒక ఆశ్చర్యకరమైన పని, ఆశ్చర్యకరమైన సంగతి. అది మానవుల ఆలోచనకు అందనిది. రహస్యములు దేవునికి చెందును అని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అది దేవునికి చెందుతాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకు వెల్లడిపరిచాడు. చాలా గొప్ప సంగతులు ఉన్నాయి ఇర్మియా గ్రంథంలో. వెల్లడిపరిచినవి మనవి, వెల్లడిపరిచినవి మనవి కాదు అన్నాడు. వెల్లడిపరిచిన సంగతులు మనవియు మన పిల్లలవియు అన్నాడు. కనుక దేవుడు అన్ని సంగతులు అందరికీ చెప్పలేదు. ఆయా కాలాలలో ఆయన ఒక్కొక్క నామముతో ఆయన తెలియబడ్డాడు. పూర్వం వారికి యెహోవా అన్న నామము తెలియదు. తర్వాత నేను యెహోవా అన్న నామము పేరిట వారికి తెలియబడలేదు అన్నాడు. ఆయన ఆ కాలాల్లో వారిని అనేకమైన సంగతులు, మర్మమైన సంగతులు ఆయన వెల్లడి పరుస్తున్న దేవుడుగా మనం గమనించగలం. ప్రియులారా, ఆదికాండంలో 1వ అధ్యాయం ఒకసారి వెళదాం. అక్కడ జరిగిన సృష్టి క్రమం మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైన సంగతులు, మనలను గురించిన సంగతులు మనం ధ్యానం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఒక లైన్, 1వ వచనం అక్కడ ముగించబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అన్న తర్వాత వెంటనే 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. ప్రియులారా, 2 వచనాలు చాలా కాంట్రడిక్టరీగా ఉంటాయి. మొదటి వచనంలో దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అని అంతటితో ఆపి 2వ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను, చీకటి అగాధ జలములపై క్రమ్మి ఉండేను అని రాయబడి ఉన్నది. ఇది 2 వచనాలు. ఈ 2 వచనాలలో మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే, మనం ఈ భాగాన్ని జాగ్రత్తగా ప్రపంచ మేధావులు, ప్రపంచంలో ఉన్న అనేకమైన విజ్ఞాన సంబంధమైన గ్రంథాలు, దైవ గ్రంథాలు, అనేక మత గ్రంథాలు సృష్టిని రాశాయి. కానీ సృష్టి రాయబడిన క్రమం, సృష్టి విధానం బైబిలు చెప్పినంత స్పష్టంగా ఏ గ్రంథము కూడా చెప్పలేదు అని మరి మేధావుల యొక్క ఆలోచన. దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఈ 1వ వచనంలో ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఆయన గొప్పతనం ఏంటో ఏమీ లేవు. ఆయన గురించిన ఇంట్రొడక్షన్ లేదు అసలు. ఆ దేవుని యొక్క ఔన్నత్యము కానీ, అది గొప్పతనము కానీ, ఆయన ఉన్న ప్రదేశము కానీ, ఆయన ఉనికి కానీ, ఏ విషయాలు కూడా 1వ వచనంలో ఏమీ ఆయన గురించి చెప్పబడలేదు. మొట్టమొదట వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన చేసిన పని భూమి మీద రికార్డ్ చేయబడింది. ఆయన ఏం చేశాడు? ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. చేసెను కాదు, సృష్టించెను అని రాయబడి ఉంది కనుక దేవుడు సృష్టికర్త అని మనం చాలా తేలిగ్గా చెప్పగలం. దేవుడు సృష్టికర్త అని చెప్పగలం.
ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. అయితే సృజించిన మానవుడు భూమిని ఎలా సృజించాడో ఆ భూమిని గురించిన సంగతులు 2వ వచనంలో చెప్పబడ్డాయి. భూమి 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆ చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను అని రాయబడి ఉంది. ఇక్కడ మనకి చాలా సందేహం ఏమిటంటే, దేవుడు సృజించాడు అనే సంగతి స్పష్టం. ఆ దేవుడు ఎవరో, ఆయన పేరేమిటో ఏమీ లేదు ఇక్కడ. ఏ సంగతులు ఇక్కడ చెప్పబడి ఉండలేదు. ఆయన ఎవరో. అయితే భూమి ఎలా ఉంది ఆ సంగతులు చెప్పాడు. భూమి 3 విషయాల్లో నష్టపోయి ఉంది. ఒకటి, అది నిరాకారముగా ఉండేను, అది శూన్యముగా ఉండేను, అది చీకటి చేత కమ్మి ఉండేను అని రాయబడి ఉంది. ప్రియులారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా, ఇంత మహిమగల దేవుడు కదా, ఉన్నతమైన దేవుడు కదా, భూమిని నిరాకారంగా చేస్తాడా? శూన్యమైన దానిగా చేస్తాడా? చీకటితో ఉండున్నట్లుగా చేస్తాడా? దేవుడు ఇలా చేయగలడా? కింద ఆ భూమి యొక్క ఉత్పత్తి క్రమాన్ని మనం గమనించినట్లయితే, ఆ 6 దినాల యొక్క ఆ సృష్టి క్రమంలో ఇది మంచిదిగా ఉండేను, ఇది మంచిదిగా ఉండేను, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అన్నాడు. వై దట్? భూమి ఎందుకు ఇలా ఉన్నది? భూమి ఎందుకు ఇలా ఉన్నది? భూమి ఎందుకు నిరాకారముగా ఉండేను? భూమి ఎందుకు శూన్యముగా ఉండేను? భూమి ఎందుకు చీకటితో నింపబడాను? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ప్రియుల. ఇక్కడ భూమి 1వ వచనం 2వ వచనం ఆ మధ్య కాలం ఎంతో మనకు తెలియదు. భూమిని ఆకాశమును సృజించాను అని 1వ వచనం రాయబడి ఉందిలే కానీ 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఉన్న కాలం మనకు తెలియదు. అయితే భూమి 2వ వచనములో నిరాకారముగా ఉండేను అని రాయబడింది, కానీ ఎవడో భూమిని నిరాకారముగా చేశాను. ఎందుకు? దీనికి ఆధారం ఏంటంటే, ఆ దేవుని యొక్క ఔన్నత్యం. ఒక మాట చూడండి, గమనించండి ప్రియులారా. దేవుడు ఎప్పుడు కూడా వెలుగై ఉన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం ఒకసారి తిప్పండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. అగ్రిపరాజుతో మాట్లాడుతున్న అపొస్తలుడైన పౌలు యొక్క మాటలు, సాక్ష్యం ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. 28వ లేదా 18వ వచనం చూడండి, గమనించండి. నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నేను పరిచారకునుగాను సాక్షిగాను నియమించుటకై కనబడ్డాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. 26వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. చూడండి, ఇక్కడ నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులను తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పాను. ఓ అగ్రిపరాజా, దేవుడు హింసకుడునైన నన్ను, దోషకుడునైన నన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకై దమస్కు మార్గములో ఆయన దర్శనమిచ్చి నాతో మాట్లాడాడు. ఎందుకు? ఆయన నాకు తెలియజేసిన ఒక గొప్ప సందేశం ఏమిటంటే, చీకటిలో నుండి వెలుగులోనికి, అనగా సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు మానవులను త్రిప్పే ఒక ప్రత్యేకమైన పని నీకు అప్పగించబడింది. ఓ అగ్రిపరాజా, నాకు ఇవ్వబడిన పని, చీకటి వెలుగులు విభజించబడాలి. సాతాను యొక్క అధికారము దేవుని యొక్క అధికారము వైపుకు మళ్లించబడాలి. పాప క్షమాపణ పరిశుద్ధత కలగాలి. వారిని సొత్తుగా, స్వాస్థ్యముగా వారిని ఏర్పరచాలి. వారు కన్నులు తెరచుటకై. ప్రియులారా, ఇది
అపొస్తలుడైన పౌలుకు ప్రభువు దమస్కు మార్గంలో అప్పగించిన పని చీకటి వెలుగు, చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగ చేయాలి. ఇది దేవుడు అప్పగించిన పని. భూమి చీకటిగా ఉండేను, చీకటి క్రమ్మి ఉండేను. అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండేను. భూమి మీద సూర్యుడు దేవుడు చేయక మునుపు నీళ్లు భూమి లోపల ఉన్నట్లుగా ఆదికాండం గ్రంథంలో మనం చక్కగా నోహ కాలంలో నీళ్లు 3 స్థలాల్లో ఉన్నట్లుగా మనం గమనించగలం. భూమి లోపల నీళ్లు ఉన్నాయి, భూమి ఉపరితలం మీద నీళ్లు ఉన్నాయి, పైన ఆకాశంలో నీళ్లు ఉన్నాయి. అక్కడ రాయబడి ఉంది, ఆ 40 దినాల ప్రచండమైన వర్షం వారి కలిగినప్పుడు నోహ దినములలో దేవుని యొక్క తీర్పు, భూమికి తీర్పు తీర్చినప్పుడు అక్కడ రాయబడిన మాట, ఆ దినమందే అగాధ జలముల యొక్క తూములు విప్పబడ్డాయి. అగాధ జలములు విప్పబడ్డాయి. ఆకాశం నుండి కురిసిన వర్షాన్ని బట్టి కాదు జలప్రళయం, భూమిలో నుండి కూడా జలములు వెలుపలికి దేవుడు రప్పింపజేశాడు అని గమనించగలం. ఇక్కడ ఆదికాండం 2వ వచనంలో అగాధ జలముల పైన చీకటి కమ్మింది. అగాధ జలముల పైన చీకటి కమ్మింది. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే 3వ వచనంలో అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. చీకటి ఎక్కడ ఉన్నదో, భూమి మీద చీకటి ఎక్కడ కమ్మి ఉన్నదో అక్కడ దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. అల్లాడుచుండెను అనే పదం మన ప్రాంతంలో అల్లాడుచుండెను అనే పదానికి మనం వేరుగా ఆలోచన చేస్తాం. ఇది రాయలసీమ పదం. ఇది రాయలసీమలో అల్లాడుట అంటే కదులుట అని అర్థం. కదిలించడాన్ని అల్లాడించుట అంటారు. అల్లాడించండి అంటే కదిలించండి అని అర్థం. చాలా బైబిల్ గ్రంథంలో రాయబడిన చాలా పదాలు రాయలసీమ పదాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు అర్థం కాని మరొక పదం మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మను దేవుడు మనకు సంచకరువుగా ఇచ్చాను అని రాయబడి ఉంది. ఇది రాయలసీమ పదం. ఇది సంచకరువు అనగా భూమిని ఎవడైనా కౌలుకు తీసుకుంటే అడ్వాన్స్ ఇస్తారే, దాన్ని సంచకరువు అంటారు. సంచకరువు అనగా భయాన అని అర్థం, అడ్వాన్స్ అని అర్థం. దేవుడు పరలోకములో మనకు ఇవ్వబోయే వాటికి ముందుగా పరిశుద్ధాత్ముడు భూమి మీద అడ్వాన్స్ గా ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు మనకి దేవుడి చేత ఇవ్వబడిన ఒక భయాన భూమి మీద సంఘములో ఆ పరిశుద్ధాత్ముడు మనకి ఆ ప్రభువుని గురించి తెలియజేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు పరలోకములో మనం పొందబోయే వాటిని జ్ఞాపకం చేస్తాడు. మనకున్న పరిస్థితిని, మన స్థితిగతులను జ్ఞాపకం చేస్తాడు. ఆ వాక్యమును ఉన్నట్టుగా మనకు బోధిస్తాడు. ఇది అడ్వాన్స్. మంచిది. ఇక్కడ అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉన్నది, కానీ అక్కడే దేవుని ఆత్మ ఉన్నది అని రాయబడి ఉన్నది. ప్రియుల ఆలోచన చేద్దాం. ఈ భాగంలో 1-2 తలంపుల ఆలోచన చేద్దాం. దేవుడు భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాకారముగా చేసి ఉండడు. ఎందుకంటే ఆ దేవుడు చేసినవన్నీ మంచివే. ఆయన జ్ఞానము ఇంత అని చెప్పడానికి లేదు. ఆయన చేసే కార్యములన్నీ గొప్పవి అని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూడండి, 18వ కీర్తన. త్వరగా ముందుకు వెళదాం. 18వ కీర్తనలో 30వ వచనంలో ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఈ భాగంలో రాయబడి ఉంది. దేవుడు యథార్థవంతుడు, దేవుని వాక్కు నిర్మలము, మలినము లేదు. దేవుని యొక్క వాక్యం ఆది యందు దేవుడు ఉండేది. దేవుని యొక్క వాక్యం ఆది యందు వాక్యం ఉన్నది కదా. వాక్కు దేవుని మాటే మొదట ఉన్నది. అది ఎలాంటిది? అది మలినము లేదు. దేవుని దగ్గర ఉన్న వాక్కు, దేవుని యొక్క వాక్యము నిర్మలమైనది. మరి ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము గ్రంథం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము గ్రంథము 32వ అధ్యాయము 4వ వచనం గమనించండి. ఆయన కార్యములు అద్భుతములు. దేవుడు చేసే ఏ కార్యమైనా సరే అది అద్భుతమైనది. అంతకుముందు ఎవరు అవి చేసి ఉండరు అన్నమాట. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మరి ఒక మాట చూపిస్తాను చూడండి. 19వ కీర్తన 7వ వచనం. 19వ కీర్తన 7వ వచనం. ఆయన న్యాయములు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదువుతున్నాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము
నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఆయన చట్టము ఎలాంటిది? నమ్మదగినది అని రాయబడి ఉంది. ఆయన మార్గములు గొప్పవి, ఆయన చేసిన పనులు గొప్పవి, ఆయన న్యాయము గొప్పది, అది మానవుల యొక్క ప్రాణమును తెప్పరిల్లా చేసేదని రాయబడి ఉంది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. నీ మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. గమనించండి ప్రియులారా, యెహోవా మాటలు అబద్ధమైనవి కానే కాదు. ప్రియులారా, ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆ దేవుడు పూర్ణ జ్ఞాని, ఆయన మార్గములు గొప్పవి, ఆయన సృష్టి గొప్పది, ఆయన ధర్మశాస్త్రము గొప్పది. ఇంత గొప్ప దేవుడు భూమిని నిరాకారముగా చేస్తుంటాడా? శూన్యముగా చేస్తుంటాడా? చీకటి వలె చేస్తుంటాడా? ఎవడో ఒకడు భూమిని నిరాకారముగా మార్చివేశాడు. ఆది నుండి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. మనం చదువుతున్నామే అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి ఆ దేవుని వైపునకు మళ్లించుట కొరకై నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఎవరు ఈ సౌలు? ఎవరు? ఈ మార్గంలో ఉన్న వారిని హింస పెట్టేవాడు కదా, వారిని చెరసాలలో వేయించాడు కదా, వారికి అనేకమైన ఆ స్టెఫను మరణమైనప్పుడు స్టెఫను మరణమునకు సాక్షిగా ఉండి ఆ వస్త్రములకు సాక్షిగా ఉన్నవాడు కదా, హింస పెట్టినవాడు. పూర్వము ఆయనే చెప్పుకున్నాడు కదా, దూషకుడను, హింసకుడను, హానికరుడను, ప్రధాన పాపిని అన్నాడు. పాపులను లెక్క పెట్టాలంటే 1, 2, 3 గ్రేడ్లు ఇవ్వాలంటే నేను ఎవరిని? ప్రధాన పాపిని అన్నాడు. ఇటు ప్రధాన పాపిని అయిన నన్ను దేవుడు ఏం చేశాడు? ఒక పని కొరకే పిలిచాడు. ఏమిటంటే, మానవులు చీకటిలో ఉన్నారు, వారిని వెలుగులోకి తీసుకొని రావాలి. ప్రియులారా, 2 సంగతులు, 2 వేరు సంఘటనలు. భూమికి కలిగిన దుర్గతి, మానవునికి కలిగిన దుర్గతి. భూమికి కలిగిన దుర్గతి, మానవునికి కలిగిన దుర్గతి. భూమికి ఏమి కలిగిందో, భూలోకములో అపవాది అనబడివాడు, సాతాను అనబడివాడు, ఆ కెరూబు అయినటువంటి ఆ లూసిఫర్ అను సాతాను మానవులను కూడా అలాగే చేస్తున్నాడు. ఆ 3 వారిని శూన్యముగా, నిరాకారముగా చేస్తాడు. నిరాకారం అంటే ఏంటంటే చూడడానికి వీలు, నిరాకారముగా లేదా అగ్ని అంటారు ఇంగ్లీష్లో. ఆడి చూడడానికి వీలు లేనట్లుగా మానవులు తయారు చేస్తాడు, శూన్యముగా చేస్తాడు. వారి హృదయాల్లో చీకటిని కమ్మి ఉంచుతాడు. ఇది సాతాను యొక్క అనాది నుండి సాతాను యొక్క కార్యములు 3. వాడు ఏం చేస్తాడంటే, మానవులను నిరాకారముగా చేస్తాడు, శూన్యముగా చేస్తాడు, వారిని చీకటి వలె చేస్తాడు. ప్రియుల, ఆలోచన చేద్దాం. ఈ సాతానును ఎవరు సృజించారు? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఒక సంగతి ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం. పూర్వము ఏదైనా వనములో నీవు ఉన్నావు. చూడండి, అక్కడ ఏదైనా వనం ఒకటి ఉన్నది. 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని తోటయకు ఏదేనులో నీవుంటివి. ఇదెక్కడ ఏదేనా? భూమి మీద ఏదైనా, పరలోకములో ఉన్న ఏదైనా, భూమి మీద ఉన్న అనేకమైనవి ఛాయారూపాలు పరలోకములు అసలైనవి ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు? దేవుని తోటయకు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరించబడి ఉన్నావు. ఆ కెరూబు యొక్క సౌందర్యం వివరించాడు. ప్రియులారా, దేవుని చేత సృష్టించబడిన కెరూబులు ఉన్నారు. మనకు తెలిసిన కెరూబులు ఉన్నారు. ప్రధాన దూతలు, మికాయేలు ప్రధాన దూత, గబ్రియేలు ప్రధాన దూత, లూసిఫర్ ప్రధాన దూత. ఈ ప్రధాన దూత అయిన లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. పూర్వం నీవు ఏదైనా వనంలో ఉన్నావే, వివిధ రత్నములతో నీవు అలంకరించబడి ఉన్నావు. చాలా గొప్పవాడే, చాలా శ్రేష్టమైన వాడు. అతని
మానసిక పరిస్థితిని గురించి దేవుడు ఇక్కడ యెహెజ్కేలు ద్వారా ఆ బబులోను రాజును గురించి చెప్పినట్లుగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ ప్రధాన దూత లూసిఫర్ను పోలిక చేసి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చూడండి ఇక్కడ ఏమన్నాడు. ఇక్కడ గమనించండి. రత్నముతో అలంకరించబడి ఉన్నావు, నీవు నియమించబడిన దినమున పిల్లన ద్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నీవు నియమించబడితివి. యువర్ అపాయింటెడ్, యువర్ అపాయింటెడ్. అభిషేకమునందిన కెరూబు, నియమించబడిన కెరూబు, అలంకరించబడిన కెరూబు, హెచ్చించబడిన కెరూబు, గాయకుల చేత సంభ్రమముతో పిలువబడిన కెరూబు. ఎన్నో సంగతులు అతని గురించి దేవుడు హెచ్చించి ఎన్నో సంగతులు రాశాడు. నువ్వు నియమించబడ్డావు, నియమించబడ్డావు. తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో రక్షణ పొందుటకే మీరు నియమించబడ్డారు, కానీ ఉగ్రత పాలగుటకు మీరు నియమించబడలేదు. మనం కూడా నియమించబడ్డాం. 2 కారణాలు ఉన్నాయి, 2 విషయాలు ఉన్నాయి. ఉగ్రత కొరకు నియమించబడుట, రక్షణ కొరకు నియమించబడుట. కెరూబును ప్రధాన దూత నియమించబడ్డాడు. వాడు కేవలము ఉగ్రత కొరకై నియమించబడిన వాడు. మనకైతే తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంది, రక్షణ పొందుటకే మనము నియమించబడితిమి, కానీ ఉగ్రత పాలగుటకు మనము నియమించబడలేదు. ఆలోచన చేద్దాం. నియమించబడిన కెరూబు, నియమించబడిన దేవదూతలు, నియమించబడిన మానవుడు, వారి గతి ఏమిటి? ప్రియులారా, కెరూబుల గురించి అయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చాలా స్పష్టంగా, నీవు నియమించబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. గాయకుడు, ఎంత గొప్పతనం, ఎంత దేవుడు ఆధిక్యత ఇచ్చాడు, ఎంత గొప్పవాడుగా ఏదైనా వనములో అతను ఉంచాడు. అయితే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీవు నియమించబడిన దినము నుండి పాపము నీలో పడు వరకు నీవు మంచివాడవే. చూడండి, దాని క్రింద వచనం, ఎంత హెచ్చించబడిన ఆ కెరూబు ఏమైపోయాడో చూడండి ప్రియులారా. 14వ వచనం, 28-14. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. అదే వచనం ప్రాముఖ్యమైన వచనం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవే. మానవులందరూ మంచివాడుగానే దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన ఏది కూడా లోపభూయిష్టమైనది కాదు. లోపముగా చేయబడ్డాడు. భూమి లోపముగా చేయబడింది, దూతలు లోపముగా చేయబడ్డాడు, మానవుడు లోపముగా చేయబడుతున్నాడు. నీవు ప్రతిష్ఠించిన దినము నుండి, నీవు నియమించబడిన దినము నుండి పాపము నీలో వెల్లడి వరకు నీవు మంచివాడవే. మానవులందరూ మంచివాళ్ళుగానే కనబడతారు. పాపము వెల్లడి చేసే వరకు ఏమవుతారు? మంచివాళ్లే, అందరూ మంచివాళ్లే. కానీ మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరు పట్టుకోరు నిన్ను. నీ భార్య నిన్నెవరు పట్టుకోరు, నీ పిల్లలు నిన్నెవరు పట్టుకోరు, నీ ఊరు వాళ్ళు నిన్నెవరు పట్టుకోరు. 40వ కీర్తన 12వ వచనములో, నా పాపములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేక పోతిని అన్నాడు దావీదు. 40వ కీర్తన 12వ వచనం. నా పాపము నన్ను తరిమి పట్టుకుంది. ఎవరో కాదు, పోలీసులు కాదు, నిఘా వాళ్ళు కాదు, దేవ సేవకులు కాదు, దేవుని వాక్యం చెప్పే పరిచారకులు కాదు, ఎవరు కాదు. నీ లోపలే ఒకటి ఉంది. నీ పాపము నిన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. అవి ఎలా ఉన్నాయట? నేను చూస్తే నా తల వెంట్రుకలను మించి ఉన్నాయి. ఆ దోషములు నేను లెక్క పెడితే నేను లెక్కించుదను అనుకుంటున్నా, అవి నా తల వెంట్రుకలకు మించిపోయి ఉన్నాయి.
ఇది మానవుని యొక్క పరిస్థితి, ఇది మానవుని యొక్క పరిస్థితి. ఆలోచన చేద్దాం ప్రియులారా. శ్రేష్టముగా సృష్టి చేయబడెను, కానీ అది నిరాకారముగా ఉండేను, శూన్యముగా ఉండేను, చీకటితో నిండి ఉండేను. తన స్వహస్తములతో మానవుడు చేయబడెను. తన ఊపిరి మానవులలో ప్రసరించుతుండేను. దేవుని యొక్క ఆత్మ, దేవుడు నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని దేవుని గ్రంథంలో రాయబడి, దేవుని చేత నిర్మించబడిన వాడు మంచివాడే. పాపము వెల్లడి యొగు వరకు మానవులు మంచివారే, సర్వ సృష్టి మంచిదే. పాపము వెల్లడి అయిన ఒక కాలము దేవుడు చూపిస్తున్నాడు. పాపమున్నది, మానవులలో పాపమున్నది. నా పాపములు ఎన్ని, అవి నేను మోయలేని బరువులే ఆ తల మీద మోపబడి ఉన్నాయి. నేను మోయలేకపోతున్నా. ఆ బరువు మానవుడికి తెలియదు. కారణం ఏంటంటే, రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. బ్రతికున్న మానవుడు నిలబెట్టి ఒక 50 కేజీల బరువు తల మీద పెట్టండి, తేలిగ్గా ఉందంటాడా? దాన్ని 100 కేజీలకు పెంచండి, ఇంకా తేలిగ్గా ఉందంటాడా? ఏమంటాడు? బరువు పెంచే కొద్దీ ఏమంటాడు? అయ్యో నేను మోయలేకపోతున్నా, భరించలేకపోతున్నా అంటాడా లేదా? చచ్చిన శవం దాని మీద 50 కేజీలు పెట్టండి, బరువు దించు అంటారా? 100 కేజీలు పెట్టండి, ఇక బరువు నేను మోయలేని దించు అంటారా? చచ్చిన వాడికి బ్రతికిన వాడికి తేడా, పాపములో ఉన్నవాడికి, పాపము అసహించుకునే వాడి మధ్య తేడా. ఆలోచన చేద్దాం ప్రియులారా. నేను భరించలేకపోతున్నా, అవి మోయలేని బరువులే ఉన్నాయి, నా తల మీద పొర్లిపోతున్నాయి. అది లెక్కకు తల వెంట్రుకలను మించి ఉన్నాయి. ఎవరు లెక్కించగలరు? తల వెంట్రుకల సంఖ్య లెక్కించగలమా? లెక్కించలే. ఆలోచన చేద్దాం. ఒకడు ఉన్నాడు, వాడెవడు? లూసిఫర్ అన్నవాడు, సాతాను. వాడు ఏం చేస్తున్నాడు? మంచివాడే, అలంకరించబడిన వాడే. వాడి కొరకై ఆ పిల్లల గురువులు వారు సిద్ధమయ్యారు. అయినా నియమించబడిన నీ దినము నుండి పాపము నీలో వెల్లడి వరకు నువ్వు మంచివాడివే, చెడ్డవాడివి అయిపోయావు. ఎలా చెడ్డవాడయ్యాడు? చూడండి, గమనించండి. యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి ప్రియులారా. యెషయా గ్రంథములో ఒక మాట మనం గమనించినట్లయితే చక్కని మాట ఈ భాగంలో రాయబడి ఉంది. ఏమన్నాడు ఇక్కడ? ఉత్తర దిక్కున సభా మంటపం, ఆ దేవుడు ఉన్న చోట, ఆ దేవుని యొక్క స్థలము ఉన్న చోట వాడు ఉన్నాడు. ఏమన్నాడు? 14వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు వాడి చర్యలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 17వ అధ్యాయము గమనించండి, 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, ఎటువంటి పేరుందో చూడండి. ఆ సాతాను పేరు ఏందంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఇది దేవుని యొక్క ప్రశ్న, యెషయా రాస్తున్న ప్రశ్న. ఏమంటున్నాడు? నీవేళ పడితివి. దాని పేరేమిటంట? తేజో నక్షత్రం అట, వేకువ చుక్కట. నీవేళ రాళ్ళు కింద పడ్డావు. ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, వాడు తీసుకున్న ఒక పెద్ద ఉద్యోగం ఏంటంటే జనులను, అక్కడే రాయబడిన మాట చదువుతారా? 12వ వచనంలో ఏం చదువుతారు? జనులను పడగొట్టిన నీవు. జనులను పడగొట్టిన అన్నాడా? పడగొట్టబోవు అన్నాడా? ఏదైనా వనంలో పడగొట్టేసాడు. మన తాతగారు, తాతల తాత ఆయన ఏమంటారు తెలియదు, అయ్యాడు. ఏదైనా వనంలో పడగొట్టేశాడు. ఏదైనా వనములో చల్లని బూట. ప్రభువు వారితో నడిచి, వారితో మాట్లాడుతున్న సహవాసాన్ని విడిచి మరి యొక్క సహవాసానికి వెళ్ళారు. పాపము వెల్లడైంది కదా. నాకు ఇక్కడ ఒక పెద్ద అనుమానం ఏమొస్తుందంటే, ఆ తోటంతా తిరుగుతూనే ఉన్నారు, ప్రతిరోజు ఆ చెట్టును కూడా చూస్తూనే ఉండుంటారు. కాకపోతే ఏంటంటే అది తినకూడదు,
అంతే. అది తినడానికి వీల్లేదు, దేవుడు వద్దన్నాడు. ఇక ఇంతే. వాళ్ళకి అర్థమైంది ఏంటి? ఈ ఫలము తినకూడదు, జీవవృక్ష ఫలము తినకూడదు, పాపము మరణం ఇచ్చే ఫలము తినకూడదు. ఇది వాళ్ళకి తెలిసిన మాట. ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. ఒక కొత్త సంగతి మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే, అప్పుడే ఆ రోజే ఆ చెట్టును చూస్తున్నట్టుగా ఆ పండేంటో క్రొత్తగా ఆమెకి తెలిసినట్టుగా ఏమంటది? ఈ పండు చూడ్డానికి అందంగా ఉంది, తింటే రుచిగా ఉంది అని అంటాను. కొత్తగా తెలిసినట్టుగా. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, మానవుని లోపల పాపము ఆనందం కలుగజేసింది, పాపము ఆనందము కలుగజేసింది. ఈ ఆనందము మానవుణ్ణి నాశనానికి తీసుకొని వెళ్తుంది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏదైనా వనములో మానవుడు పడిపోయాడు, పడగొట్టిన వాడు ఉన్నాడు, పడిపోయిన వాడు ఉన్నాడు. పడగొట్టిన వాడు దేవుని చేత సృష్టించబడిన వాడే, పడిపోతున్న వాడు దేవుని చేత సృష్టించబడిన వాడే. ఏం చేయాలి? దేవుడే దేనికి చేయవలసింది దాన్ని చేయడానికి నిర్ణయం చేయాలి. ఆ సాతానుకి ఏం చేయాలో, పడగొట్టబడిన మానవుడిని ఏం చేయాలో నిర్ణయం ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. కనుక ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇంత గొప్ప దేవుడు సమస్యలో ఉన్న మానవుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? 12వ వచనము నుండి 14వ అధ్యాయంలో 12వ వచనము నుండి, తేజో నక్షత్రమా వేకో చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఏం చేశాడంటే అసలైన పాపం 13వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘముల మీద ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానము చేసుకుందును అని ఎక్కడ అనుకున్నాడు? చెప్పాడా? అనుకున్నాడా? మనం చేసిన దానికి శిక్ష, అనుకున్న దానికి శిక్ష. ఎవడు మిగులుతాను చెప్పండి? అనుకున్న దానిక శిక్ష, చేసిన దానిక? వీడేమను, నువ్వు అనుకుంటువి కదా. ఏమనుకున్నాడు? దేవునితో సమానుడిగా నన్ను చేసుకుందును. ప్రియులారు, ఒకటే, ప్రపంచ పతనానికి, మానవ పతనానికి మూలమైన ఒకే ఒక కారణం ఏంటంటే గర్వము ద్వారా అనేకమైన పాప లక్షణాలు హృదయంలోకి వస్తాయి. మానవునిలోని గర్వం ఆ మొదటి మానవుల్లో ఆ వీడిలో సాతానులోకి వచ్చింది ఏమిటి? గర్వం. తేజో నక్షత్రమా వేకో చుక్క, నీవేళ రాలి కింద పడితివి, దేవుని నక్షత్రముల కంటే పైగా నిన్ను సింహాసనం వేసుకోవాలనుకున్నావే. నక్షత్రాలు ఆయన చేశాడు, కానీ వీడేమనుకున్నాడు? నక్షత్రములే పైన ఉన్నాయట, దానికంటే పైన తన సింహాసనం ఉంచాలనుకున్నాడట. దేవునితో సమానుడిగా తనను తాను చేసుకోవాలి. నేను 2 మాటలు చెప్పాను. ఎహెజ్కేలు 28లో నియమించబడిన కెరూబు, పతనమైన కెరూబు, పాపం వెల్లడైంది. వాడు పాపం వెల్లడవడానికి యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? 14వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, అతడు గర్వించి దేవునితో సమానునిగా చేసుకోవాలి అనుకున్నాడు. మరి ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథములో ఒక మాట గమనించండి. ఏమన్నాడు? ఇర్మియా గ్రంథములో 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం. చక్కని తలంపు ఇక్కడ ఇర్మియా రాస్తున్నాడు. 4వ అధ్యాయం 22వ వచనం 23వ వచనములో ఒక మాట చూడండి. 4వ అధ్యాయము 22, 23. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలియలేదు. ప్రియులారా, ఇక్కడ నా జనులు ఇశ్రాయేలు జనాంగం, బబులోనుకు కొనిపోబడిన జనాంగం, దూరముగా తీసుకుని వెళ్ళబడిన వారు పాపము చేసిన ప్రతి సందర్భంలో దేవుడు ఏం చేశాడు? వారిని దూరముగా అన్యుల మధ్య వారిని ఉంచాడు. అసలు ఆదికాండ 15వ అధ్యాయంలోనే ఇశ్రాయేలు చరిత్ర మొత్తం అబ్రహాముతో చెప్పాడు దేవుడు. 15వ అధ్యాయం సాయంకాలము చీకటి కమ్మినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఓ అబ్రహాము, విను, నువ్వు అన్యుడే నేను పిలిచాను, విగ్రహారాధికుడే నేను పిలిచాను. నిన్నెందుకు పిలిచాను? లోకంలో నీకంటే శ్రేష్టమైన వారు లేరు అని పిలవలేదు.
నీవు విధేయుడవు కనుక నేను నిన్ను ఈరోజు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనమందరము లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్ప వాళ్ళమని దేవుడు మనల్ని పిలవలేదు. ఎందుకు పిలిచాడు? తన నామమునకు విధేయులగుట కొరకై ఎవరు విధేయులు అవుతారో వారిని పిలిచాడు. కొరింథీ పత్రికలో చాలా సంగతులు ఉన్నాయి. ఆయన పిలిచాడు. ఆయన 65వ కీర్తనలో చక్కగా రాయబడిన మాట ఏమిటంటే, ఆయన లోకములో నుండి ఏర్పరచుకొనెను, ఆయన సంఘములో చేర్చాను. దేవుని చేత ఏర్పరచుకొనబడిన వాడు, దేవుని చేత చేర్చబడిన వాడు ధన్యుడు. 65వ కీర్తన 1వ వచనంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఏర్పరచబడిన వారు, చేర్చబడిన వారు, 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. లోకములో నుండి ఏర్పరచబడ్డాం, దేవుని సంఘములో చేర్చబడ్డాం. ఎప్పటి వరకు చేర్చబడతాం? ప్రభు వచ్చే వరకు సంఘములో ఉంటాం. ప్రభు వచ్చినప్పుడు ఆయన దగ్గర చేర్చబడతాం. పరిశుద్ధాత్ముడు మనల్ని వెంట పెట్టుకొని దేవునికి అప్పగిస్తాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇర్మీయా గ్రంథములో జనుల పరిస్థితి ఆలోచన చేశాడు. ఎవరి ద్వారా ఇలా అయ్యాడు మానవుడు? ఒకడున్నాడు అబద్ధికుడు. వాడు చెప్పిన మొట్టమొదటి అబద్ధం ఏంటంటే, మొట్టమొదటి లై ఏమిటంటే, ఇది తినవద్దన్నాడా అని అన్నాడు. తినవద్దు అన్నాడు. చెప్పారు, కరెక్ట్గా చెప్పింది హవ్వ. తింటే చనిపోతారన్నాడా అన్నాడు. అవును, చనిపోతాడు అన్నాడు. చావనే చావ. ఫస్ట్ లై ఏంటి? చావనే. చావును లేనట్టుగా చెప్పాడు, మరణమును లేనట్టుగా చెప్పాడు. ఇంకొక గొప్ప అబద్ధం ఏం చెప్పాడంటే, అక్కడ మీరు ఆది కాండములో చదువుకోండి, ఇది ప్రపంచ మానవులను పడగొట్టిన అబద్ధం. హవ్వతో ఏం చెప్పాడంటే, ఈ పండు తిన్న దినమున మీరు దేవతలు అవుతారని చెప్పాడు. దేవత అనే మాట మొట్టమొదటిసారి, అసలు దేవతలు లేరు, దేవుడే కదా ఉంది, ఒక్కడే దేవుడు ఉన్నాడు. కానీ సాతాను ఏం చెప్పింది? దేవతను ప్రవేశపెట్టింది, భూమి మీదకి దేవతను ప్రవేశపెట్టింది. ఇప్పుడు హవ్వ కలిగిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవత పోస్ట్ ఖాళీగా ఉన్నది, దేవతలు అవుతాం మనం. ఏం పెట్టాడు? భ్రమ పెట్టాడు. వాడు ఏం చేశాడు? భ్రమ పెట్టాడు. దేవత వలె ఆది కాండములో మాట చాలా హవ్వను పడగొట్టిన ఆ గొప్ప సంగతి ఏమిటంటే, భ్రమ పెట్టాడు. మీరు దేవతలు అవుతారు అంటే హవ్వ నమ్మి, అప్పుడు ఆ పండు చూస్తుంటే ఇంతకు ముందు కంటే చాలా చాలా చూడడానికి రమ్యంగా ఉంది. ప్రియులారా, ఇంగ్లీష్ బైబిల్లో ఆ పండు యాపిల్ అని ఉంది. తెలుగు బైబిల్లో లేదులే కానీ, ఆ సంగతి లేదులే కానీ, ఇంగ్లీష్ బైబిల్లో యాపిల్ అని ఉంది. మీరు ఇంటర్నెట్లోకి అట్లయితే యాప్రికాట్ అని రకరకాల విషయాలు రాయబడి ఉంటాయిలే కానీ, మనకన్నీ ప్రమాణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఏ వర్షన్లో చూస్తే అర్థమవుతుంది ఆ వర్షన్ మనం చూసుకోవాలి. ఇంగ్లీష్ బైబిల్లో యాపిల్ అని రాయబడి, స్పష్టంగా యాపిల్ అని రాయబడి ఉంది. ఇక్కడ పురుషులకి ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది, దాని పేరు ఏంటో తెలిసిన? ఆడమ్స్ యాపిల్ అంటారు దీన్ని. దీని పేరు ఏంటంటే ఆడమ్స్ యాపిల్ అంటారు. దీని పేరే ఆ పేరు పెట్టారు, ఆడమ్స్ యాపిల్ అంట. అది ఏంటి అంటే ఏదో కథలు చెప్పారు అనమాట. ఆదామా నువ్వు ఎక్కడన్నప్పుడు నోట్లో పండు ఉంది, నేను ఇక్కడున్నాను చెప్పలేక గబక్క మింగేశాడు, అదేమో ఇక్కడ చిక్కుకొని పోయింది, అందువల్ల మగవాళ్ళకి ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది, దీని పేరు ఆడమ్స్ యాపిల్ అన్నారు అనమాట. ప్రియులారా, సరే ఏది ఏమైనా తప్పు చేశారు, పాపం చేశారు. మంచివాడే ఏమైపోయాడు? పాపము మానవునిలో వెల్లడైంది, సాతానులో వెల్లడైన పాపం మానవునిలో వెల్లడైపోయింది. వెల్లడి చేయడానికి కారకుడెవరు? ఒకడున్నాడు. వాడు ఏం చేస్తాడు? 3 సంగతులు చేస్తాడు. నిరాకారముగా చేస్తాడు, చెడ్డవారుగా వారిని ప్రొజెక్ట్ చేస్తాడు, వారికి ఏమీ లేనట్టుగా శూన్యముగా ఉన్నట్లుగా చేస్తాడు, వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేయను. అప్పుడైనా ఇప్పుడైనా వాడి పని అదే. ఈ సాతాను ఎంతగా ప్రభావితం చేస్తాడంటే, యోహాను సువార్తలో 3 సందర్భాలలో యోహాను రాస్తున్నాడు. చూడండి, అతని గురించి ఏమన్నాడు తెలిసిన? ఏమన్నాడు? ఈ లోక సాతాను గురించి ఏమన్నాడు? లోక అధికారి. 12వ అధ్యాయం 11వ వచనం, త్వరగా 12వ అధ్యాయము 11వ వచనం. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము
11వ వచనం చదువుతారా? కనుక ప్రధాన యాజకులు గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? 12వ అధ్యాయం 11వ వచనంలో యోహాను సువార్తలో ఏమన్నాడు? కాబట్టి యూదుల్లో సామాన్య జనుడు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూడడానికి వచ్చాడు. ఆయన ఈ సందర్భంలో లాజరు గురించిన సంగతులు ఈ భాగంలో చెప్పాడు. మరి ఒక మాట చూద్దాం ప్రియుల, 16-11 చూడండి ఒకసారి. చదవండి. ఏమన్నాడు అక్కడ? వాడెవడు 16-11 కూడా చూద్దాం. 16వ అధ్యాయం 11వ వచనములో ఓ చక్కని మాట రాబడి ఉంది. పాపమును గూర్చి తండ్రి యొక్క వెలుటకు మీరు నన్ను ఎన్నడూ చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోక అధికారి. ఎవడు వాడు? ఈ లోక అధికారి. 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. ప్రియులారా, ప్రభు యొక్క శిష్యుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడు? ఈ లోకానికి అధికారి ఒకడు ఉన్నాడు, ఈ లోకమునకు అధికారి ఒకడు ఉన్నాడు. అంటే వాడు ఈ లోకములు ఇప్పుడున్న అధికారి ఎవడు? వాడే ఈ లోక అధికారి. 3 సందర్భాలలో యోహాను మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 2 సందర్భాల్లో ఒక మాట, చక్కని మాట అన్నాడు. వాడేమన్నాడు? వాయుమండలాధిపతి. వాడి పేరేంటి? వాయుమండల. నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా. సాతాను యొక్క వైశాల్యం, సాతాను యొక్క పని ప్రదేశం, భూమి మొత్తం అధికారం గలవాడు వాడే, వాయుమండలం యొక్క అధికారం గలవాడు వాడే. ఇంకా ప్రభు ఒక మాట అన్నాడు, ఈ లోకమంతయు అతని చేతిలో ఉంది. ఈ లోకమంతయు, ఒక మాట చూడండి, అక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. ఈ లోకమంతా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ప్రియులారా. 19వ వచనం, 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఏం రాబడి ఉంది? మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. లోకమంతయు దుష్టుని యందు, కింద ఫుట్నోట్ రాసి దుష్టుని యందు పడి ఉంది. పడి ఉండేవాడు ఎవడు? లేవలేనాడు కదా. ఇప్పుడు పడగొట్టినోడు ఎవడు? 3 మాటలు ఇక్కడ. లోకమంతటికి అధికారి ఎవడట? వాడేనట. వాయుమండలానికి అధికారి ఎవడట? వాడేనట. పడగొట్టిన వాడెవడట? వాడేనట. లోకమంతా ఎవరి చేతిలో ఉంది? మనం ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. మిస్పా సంఘం జుబులీలు కనిపిస్తాం. వాడు ఎక్కువ పని చేస్తున్నాడా? మనం ఎక్కువ పని చేస్తున్నామా? వాడు ఎక్కువ మందిని రాబట్టుకుంటున్నాడా? మనం ఎక్కువ మందిని రాబట్టుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేస్తే, లోకమంతయు దుష్టుని చేతిలో ఉంది. వాయుమండలంలో వాడే ఉన్నాడు. అందుకే 6వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక ఏమన్నాడు? మీరు పోరాడినది శరీరంతో కాదు, కానీ వాయుమండల సంబంధమైన అధిపతులతో, నాథులతో మీరు పోరాడుతున్నారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఇక బబులోను చెర అయిపోతున్న కాలం దగ్గరకు వచ్చింది. అయ్యా, 21 దినం 3 వారములు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తిని, దానియేలు ఒక నది ఒడ్డుకు వెళ్ళి 3 వారములు 75 సంవత్సరాల వయసు కలిగిన ఒక వృద్ధుడు 21 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏం చేస్తున్నాడట? ఏమిటా ప్రార్థన సందర్భం ఏంటంటే, మా జనులు పాపము చేశారు, బబులోను వరకు నీ వారిని తోసుకొని వెళ్ళావు. ఇది మా పాపమే, మా అపరాధమే. ఇప్పుడు 70 దినములు సంపూర్తి అవుతున్నాయి, తిరిగి నువ్వు మమ్మల్ని సమకూర్చుతావు. ఇక పాపము చేయకుండా
మమ్మలను కాపాడు అని 21 దినములు ఉపవాసం ఉండి దానియేలు గ్రంథంలో ప్రార్థన చేస్తూ ఉండగా దానియేలుకు ఒక దర్శనం కలిగింది. గొప్ప యుద్ధము జరుగునను ఒక సంగతి స్పష్టం. గొప్ప యుద్ధము జరుగునను ఒక సంగతి స్పష్టం. యుద్ధము జరుగుతుంది. కింద విశ్వాసి ప్రార్థన చేస్తుంటే, విశ్వాసి దేవుని ఎదుట నమ్మకముగా ఉంటే, విశ్వాసి సంఘములో ఆరాధన చేస్తుంటే, నీ ఆరాధనను భంగము చేయుటకై శూన్యములో ఆకాశములో యుద్ధము జరుగుతున్నది. మన కంటికి కనపడవు, చెవులకు వినపడవు. ఈరోజు ఒక మానవుని యొక్క పతనం కంటికి కనబడుతూ అయ్యే పతనం కాదు, వెల్లడైనది కాదు, మాటల ద్వారా అయినది కాదు. 6వ అధ్యాయంలో వారి హృదయంలోని తలంపులోని ఊహలన్నీ కేవలం చెడ్డవి. ఊహలలో ఆలోచనలలో పడబెట్టేవాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? దేవుడు ఏమన్నాడు? మీరు నన్ను తెలుసుకోండి. వాళ్ళు ఏమన్నాడు? చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించడానికి వారితో మాట్లాడు. వినడానికి వింటూనే ఉంటాం, వింటూనే ఉన్నట్టుగా ఉంటాం, ఏకాగ్రత కలిగినట్టుగానే ఉంటాం. మనసులో వాక్యం వస్తూ ఉండగా ఇంటి దగ్గర ఉన్న ఒక సంగతి మనసులోకి వచ్చేసింది కదా. టికెట్ లేకుండా అమెరికా పోతాం, టికెట్ లేకుండా పరలోకానికి కూడా పోయి వస్తాం. ఇవన్నీ చేసేవాడు ఎవడు? వాడి ప్రయత్నం ఒకటే, చెబుతున్న వాక్యము నీ హృదయంలోకి రాకూడదు. ఇదే ఉండు. రోజు వాక్యం దగ్గరికి రా, రోజు గుడికి రా. వాక్యము ప్రకటించినప్పుడంతా సంఘంలో ఉండు, కానీ వినొద్దు. విన్న మాట ఒక్కటైనా సరే లోపల ఉంచుకోవద్దు. చెరిపేవాడు ఎలా చెరుపుతాడో రాకుండా చెరపడు. వాడు నిన్ను ఆటంకపరచడు, రాణిస్తాడు కానీ విననిస్తాడు కానీ అది గ్రహించనిస్తాడు కానీ దాని ప్రకారం జీవించడానికి వాడు ఒప్పుకోడు. ఏ స్టేజ్లో అయినా, ఏ కాలంలోనైనా వాడు మనల్ని ఏం చేస్తాడు? దేవుని ఎడల ఉన్న సరళత నుండి మనలను పక్కకు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే వాడు ఏం చేస్తాడంటే, వాయుమండల అధిపతి మనస్సులో మనలను అవిధేయులుగా చేస్తాడు. ఇది మన సమస్య. ఎలా జయించాలి? శోధన ఎలా జయించాలి? ఈ యుగ సంబంధమైన దేవత అవిధేయులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. వాక్యం వినుట మట్టుకు వింటాం, ఆరాధన చేయుట మట్టుకు చేస్తాం. అవిధేయులమైన విశ్వాసులు, దేవునికి ఇష్టమైన విశ్వాసులు, ఆచార సంబంధమైన భక్తి. ఈ దినాల్లో విస్తారమైన భక్తి లోకంలో వెల్లడైంది. ఆచార సంబంధమైన భక్తి, ఏదో ఆచరించి దేవుణ్ణి మహింపరచాలని దేవుడు ఏం కోరుకున్నాడు? మీ బలులు నాకు ఇష్టమా? ఎక్కసమైపోయినాయి. మీ పండుగ దినములు నాకు అసహ్యమైపోయినాయి. విధేయుడై ఉండండి, మీరు మారు మనసు పొందండి, మీరు నాకు లోబడి ఉండండి, నన్ను తెలుసుకోండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఇది దేవునికి కావాలి. ఎవరికి కావాలి? ఈ బలులు, ఈ పండుగలు ఎవరికి కావాలి? ఈ ఆచారాలు ఎవరికి కావాలి? వీళ్ళ ఆలోచన చేద్దాం. చెడగొట్టువాడు ఉన్నాడు, పడగొట్టువాడు ఉన్నాడు. వాడు లోకములో 2 మాటలు చెప్పామే, 3 మాటలు చెప్పాం. లోకమునకు అధికారి వాడే, వాయుమండలమునకు అధికారి వాడే. మనం చూస్తాం తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను ప్రభువు ఆకాశం నుండి దిగి వచ్చునని 3 మాటలు కూడా ఉన్నాయి. ఆర్భాటము దూతలు, దేవుని బోర, మేలుకోండి నీ పేర్లతో పిలుస్తాడు కదా. లాజరు బయటికి రా అన్నట్టుగా ఆ 2వ రాకడలో ఆయన అలా పిలుస్తాడు. ప్రధాన దూత మికాయేలు కూడా ప్రభుతో బయలుదేరాడు. ఎందుకో తెలుసునా? వాడు వాయుమండల అధిపతి, వాయువులో ఉన్నాడు. భూమి మీద నుండి వెలాసిటీ అంటారు, దీన్ని ఏమంటారు? వేగత్వరణం అంటారు తెలుగులో, వెలాసిటీ అంటారు. భూమి మీద నుండి లేచి వాయువులో నుంచి వెళ్ళాలి. వాయుమండల అధిపతి ఉన్నాడు, వాడి దూతలు అక్కడ ఉన్నారు. మనల్ని వెళ్లకుండా
అడ్డుకుంటారు. కనుక మనం వెళుతూ ఉన్న సమయములోనూ మిఖాయేలు దూత తన సైన్యముతో సాతాను దూతలతో పోరాడును. భూలోకములో పోరాడతాడు. మనం వెళుతున్నప్పుడు కూడా మిఖాయేలు దూత చేత ఆ పోరాటం జరుగుతూనే మానవులను దేవుని యొద్దకు చేర్చు వరకు దేవుడు ఆ ప్రయత్నం చేస్తూనే మన కొరకై ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్తున్నాను, ఇంత విస్తారమైన పని కలిగిన ఆ కెరూబు, ఆ లూసిఫర్ అన్నవాడు విస్తరించి ఉన్నాడు, భూమి మీద విస్తరించి ఉన్నాడు. ఒక్కొక్కరిని తన వైపు లాక్కున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గెరాసేనుల దేశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పడవ దిగి లోపలికి వెళ్తున్నాడు. సమాధుల దగ్గర ఒకడు దయ్యములు పట్టిన వాడు తిరుగుతూ ఉన్నాడు. వస్త్రములు లేవు, గాయాలు చేసుకున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు, శరీరం అంతా గాయాలు, రక్తసిక్తమైనాయి. ఎవడును అతనికి సంకెళ్ళు వేస్తే తుత్తునియలుగా చేస్తున్నాడు. ప్రభు వెళ్ళాడు. వెంటనే లోపలున్న దురాత్మ, అపవిత్రాత్మ నాతో మీకేం పని, మాతో మీకేం పని, యేసు నువ్వు పవిత్రుడు, నువ్వు ఉన్న చోటనే ఉండాలి. ఇక్కడ విషయం అర్థం కావాలి. దురాత్మ ఎక్కడ ఉండగలదంటే దేవుడు ఎక్కడ లేడో అక్కడ ఆక్రమించి ఉంటుంది. దేవుడు ఉన్న చోట దురాత్మ ఉండే అవకాశం లేదు. నాతో నీకేం పని, నాతో నీకేం. అక్కడ ఒక ప్రశ్న వేశారు, నీవెవరు అని అడిగారు. నేను సేన అన్నారు కదా. అదేమన్నాడు నేను సైన్యం కదా. ఏమన్నాడు? సైన్యం, నేను సైన్యం. అది ఇంగ్లీష్ బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ సేన తెలుగులో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో లీజన్ అని ఉంటుంది. లీజన్ అంటే రోమా టర్మినాలజీ అనమాట. అది రోమా టర్మినాలజీ ఒక బెటాలియన్, సైన్యం యొక్క బెటాలియన్. ఆ బెటాలియన్లో 3000 నుండి 5000 మంది సైనికులు ఉంటారు. 3000 నుండి 5000 మంది సైనికులు ఉంటే ఆ సైన్యపు బెటాలియన్ ని లీజన్ అంటారు. ఆ సేన అన్నాడే, ఆ సేన అనే పదానికి అర్థం ఏంటంటే 3000 నుండి 5000 మంది వరకు ఉండే ఒక సైన్యం. ఒక్కడిలో ఇన్ని దయ్యాల. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కడి కోసం ఎన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాయో. 3000 నుండి 5000 మంది. నాకు ఇక్కడ ఆశ్చర్యం జరిగింది, ఒక్కడికి ఇంతమంది ఎందుకు? ఎందుకంటే అయ్యేమో ఎక్కువ ఉన్నాయి, మనుషులేమో తక్కువ మంది ఉన్నారు. అదేమో 3వ వంతు వాడు వస్తూ కింద పడినప్పుడు వాడు దిగి వస్తూ వాడు ఒక్కడే రాలేదు. దేవదూతలలో 3వ వంతు క్రింద పడవేయబడేను. 3వ వంతు అపవిత్రాత్మలు, దురాత్మలు ఉన్నాయి. వాళ్ళందరికీ పని లేదు, నిరుద్యోగులు. ఏం చేయాలి? ఒక్కొక్కడి మీద 3000 మందిని ప్రయోగిస్తే కూడా ఇంకా మిగిలిపోయి ఉన్నారు. ఏం చేస్తామా? బతుకుతామా, చేస్తామా? అరే ఇంటికి వెళ్ళి వాకింగ్ చెబుదామని కుదరదులే అన్నా, ఏడన్నా నాకు ఆ పని ఉందన్నా, ఈ పని ఉందన్నా. చాలా చురుకైన వాడు మనం. సంఘం చాలా చురుకైంది, పనిలో చాలా చురుకైంది కదా. మనం చురుకైన వాళ్ళమా, సాతాను చురుకైన వాళ్ళ? కాలం సమీపిస్తుంది, జాగ్రత్త. జాగరూకులై ఉండండి, జాగ్రత్త. దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. వారి పనిని బట్టి దేవుడు ఇవ్వడానికి ఆయన చేతిలో జీతం ఉంది, జాగ్రత్త. వారి పని సంఘము పని కాదు, వారి పని వ్యక్తి పని. నిన్ను నియమించాడా ఆయన పనిలో నువ్వు ఏమైనా నమ్మకమే వాడిగా ఉండాలి, పని చేస్తూనే ఉండాలి. ఎవరు చెప్తారు ఈ పని చేయండి, ఎవరు చెప్తారు ఇక్కడికి వెళ్ళు అని, ఎవరు చెప్తారో అక్కడికి వెళ్ళి చెప్పు అని ప్రేరేపించబడాలి, దేవుని చేత ప్రేరేపించబడాలి. ఒక పనిలో ఉన్నాం, ఈ పనిలో నిమగ్నమై ఉండాలి, సంఘము నిమగ్నమై ఉండాలి. ఆలోచన చేద్దాం. వాడు 3000 మంది 5000 మందితో ఒక్కొక్కరి మీద దాడి చేస్తున్నాడు. ఏం చేస్తాడు అతను? మళ్ళీ అదే ఏం చేస్తున్నాడు? పాపం చేయిస్తాడు. పాపం చాలా స్వీటెస్ట్, ప్రపంచంలో స్వీట్ ఏంటంటే పాపమే. మీరు షాప్కి వెళ్ళండి, స్వీట్ల షాప్కి వెళ్ళండి, స్వీటెస్ట్ స్వీట్ ఏంటంటే పాపమాయ. చాలా స్వీట్గా ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటాయి, తినో ఎంతైనా తినో, ఎక్కడైనా తినో, ఏమైనా తినో, తింటూనే ఉండు, పాపాన్ని తింటూనే ఉండు. బిల్లేస్తారు ఒకరోజు. నువ్వు కట్టలేని బిల్లు, నువ్వు తీర్చలేని రుణం. పాపము చాలా ఆనందంగా ఉంటుంది. పాపం తెలియక కాదు,
పాపం తెలియక సౌలు సమయంలో రాకముందే అర్పణ చేస్తే ఏమవుతుందో తెలియక చేశాడా, తెలిసి చేశాడా? యూదా అప్పగిస్తే ఏమవుతుందో తెలియక అప్పగించాడా, తెలిసి అప్పగించాడా? ఆలోచన చేద్దాం. తెలియక తెలిసే పాపంలో మానవుడు పడుతున్నాడంటే ఉట్టిదే తెలియక చేశాను సార్, ఉట్టిదే అంత మోసం. పాపములో ఆనందం ఉంది, ఆకర్షితులవుతున్నాం, ఆనందం ఉంది, కానీ ఆ ప్రైస్ ట్యాగ్ ఉండదు, దానికి ప్రైస్ ట్యాగ్ ఉండదు. ఆ ఒకరోజు బిల్లు పడుతుంది. ఏమన్నాడు? 49వ కీర్తన ఏమన్నాడు? ఎవడేనో ఏ విధము చేతనైనాను తన సహోదరుని వీడు విమోచింపలేడు. అతడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా అతని నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఒక్కడైనా లేడు. మన ప్రాణ విమోచన క్రయధనము గొప్పది. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి జ్ఞాపకం చేసుకో. చెల్లించబడింది, ఆల్రెడీ చెల్లించబడింది. ఒక 2 నిమిషాలు ముగిస్తాను, టైం చాలా అయింది. ఏదో బిస్మాలో టైం ఎందుకు ముందుకు పరిగెత్తా ఉంటుంది, బయట బాగానే ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ మనకు తెలియదు. అడేం చేస్తాడు అక్కడ నాకు భలే ఆశ్చర్యం. ఉదయం చదువుతుంటే నా పాపము నన్ను తరిమి పట్టుకునగా నేను తలెత్తి చూడలేకపోతానంటే పరిగెత్తుతుంది నేనే, పట్టుకుంటుంది నా పాపమే. నా పాపానికి నేనే ఇట్లా నేనే అన్నాను. ఆ చేసిన పాపం ఎదుటేమంటే నువ్వు చేసావరా సాక్ష్యం పలుకుతూ ఉంటే నేనెప్పుడు అంటావు. దొరుకుతాము ఒకరోజు. చీకట్లో ఉన్నాయి వెళ్ళడవుతాయి. నీ భార్య తెలియదు నీ తప్పులు, నీ పిల్లలే తెలియదు నీ ఘోరం. అందరికీ తెలుసు, లోకం అందరికీ తెలుసు. మానవుడిని పిచ్చివాడుగా మారుస్తాడు. మానవుడిని చండాలమైన లేదా అసహ్యమైన వాడుగా సాతానుడు మార్చేస్తాడు. ఒక మాట శూన్యంగా మారుస్తాడు. ఎంటీ అన్నీ ఉంటాయి, చాలా డబ్బులు ఉంటాయి, చాలా డబ్బులు సంపాదిస్తాం. ఇంకా ఏదో కావాలి, అదేంటో మనకు తెలియదు. ఎందుకు సినిమా యాక్టర్లు అందరూ ఊరేసుకుని చచ్చిపోతున్నారు? స్లీపింగ్ టాబ్లెట్స్ మీకు చచ్చిపోతున్నారు. డబ్బులు లేకనా, అందం లేకనా, గౌరవం లేకనా, పొగడ్తలు లేకనా, హెచ్చించబడలేదని? ఎందువలన? డబ్బు ఉన్నవాడే, అన్ని ఉన్నవాడే, ఇంకేదో కావాలి. శూన్యం. మానవుడు ఎంటీ. ఎర్నెస్ట్ హెమింగ్వే అని ఒక ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, అమెరికన్ పోయిట్, ఇంగ్లీష్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ప్రపంచ గతిని గురించి ఒక బుక్ రాస్తే దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ప్రపంచమంతా ఉర్రూతలుగింది. అబ్బా, ఇంతకంటే ఎవరు అసలు ప్రపంచమంతా ఆయన ఫాలోవర్స్ అనమాట. అతను రాసిన ప్రతి అక్షరానికి డాలర్లు ఇస్తారు. నవలకు కాదు, ప్రతి అక్షరానికి ఇస్తారనమాట. అంత గొప్పవాడు ఒకరోజు గంట షూట్ చేసుకుని చచ్చిపోయాడు. ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. నోబెల్ ప్రైజ్ విన్నారు అతను. అన్నీ ఉన్నాయి, 2 విమానాలు ఉన్నాయి, 4 పెళ్లి చేసుకున్నాడు, 4 విడాకులు ఇచ్చాడు. దేవుడు అంటే ఏమోలే అంటాడు వాడు. ఎర్నెస్ట్ హెమింగ్వే అతను ఎందుకు చచ్చిపోయాడంటే ఆ చివరిలో మీరు చదువుకోండి, వికీపీడియాలో చదువుకోండి, దానిలో చివరిలో ఒక డైరీలో రాసుకున్నాడు అనమాట. నేను ప్రపంచమంతా తెలుసుకున్నాను, చాలా నాలెడ్జ్ నా బుర్రలోకి వచ్చి బోరు కొట్టిపోయింది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ఒక్క సంగతి మాత్రం ఎంత వెతికినా అర్థం కావట్లా. నేను తెలుసుకోవడానికి లోపలికి వచ్చినట్టే ఉంటుందిలే కానీ అది మళ్ళీ తెలియకుండా పోతుంది అని ఒక సెంటెన్స్ రాసి డాష్ పెట్టి ఎర్నెస్ట్ హెమింగ్వే అని రాశాడు చచ్చిపోయే ముందు. తెలియదు ఏంటంటే నేనేంటో నాకు తెలియట్లేదు. ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు మానవుడు శూన్యం. చక్కని భార్య ఉంటుంది, ఇంకేదో కావాలి. చక్కని ఇల్లు ఉంటుంది, ఇంకేందో కావాలి. చాలా డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, ఇంకేందో కావాలి. ఏం కావాలో తెలిసి తెస్తారా ఏదైనా చేయడానికి?
మానవుడికి తెలియదే, ఖాళీ చేశాడు, శూన్యం చేశాడు. ఒకడు ఉన్నాడు అన్నది శూన్యం చేశాడు. ఏదో ఆశ, తెలియని ఆశ. మానవుడు కొట్టుకొని పోతున్నాడు. కొట్టుకొని పోవద్దు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక ఆదరణకరమైన ఒక మాటే. ఇంత శూన్యముగా చేయబడిన ఆ భూమి, నిరాకారంగా చేయబడిన భూమి, అగాధ జలముల మీద చీకటి కమ్మిన ఆ భూమి, అక్కడే రెండున్నాయి. దాన్ని బాగు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. రెండు విషయాలతో బాగు చేస్తున్నాడు. ఒకటి, దేవుని ఆత్మ అక్కడ ఉండేను, దేవుని వాక్కు అక్కడ ఉండేను. రెండే, మానవులనైనా ఈ లోక సంబంధమైన దేనినైనా బాగు చేయగలవి రెండే. ఏమిటది? దేవుని వాక్యం బాగు చేయగలది. దేవుని వాక్యం. వెలుగు కలుగును గాక. 2 సార్లు భూమిని బాగు చేశాడు. 2వ వచనములో, 3వ వచనములో, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనములో దేవుడు భూమిని బాగు చేశాడు. 7వ అధ్యాయంలో నోవహు కాలంలో దేవుడు బాగు చేశాడు. ఎన్నిసార్లు పడిపోయినా బాగు చేసేవాడున్నాడు. పతనమవుతున్నావా? నిన్ను కూడా బాగు చేసేవాడున్నాడు. వాక్యము చేత బాగు చేసేవాడున్నాడు. తన ఆత్మ చేత నింపేవాడున్నాడు. ఈ ఉదయ కాలంలో ఆలోచన చేద్దాం. ఆత్మ మనలను స్వతంత్రులుగా చేయను, వాక్యము మనలను స్వతంత్రులుగా చేయను. దేవుడు మనలను స్వతంత్రులుగా. 3 మాటలునే యోహాను పత్రికలు మీరు చదువుకోండి. దేవుని వాక్యం దగ్గరకు వస్తే సాతాను చేతులను మనం ఏమవుతాం? స్వతంత్రులుగా మార్చబడతాం. ఇంకా అలాగే ఉన్నావా? ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, తన వాక్కు చేత పిలుస్తున్నాడు, వెలుగు కలిగించడానికి పిలుస్తున్నాడు, నీ మీద ప్రేమ కలిగి పిలుస్తున్నాడు, తన సహవాసానికి పిలుస్తున్నాడు. విందాం, లోబడదాం. దేవుని యొక్క పాదాల దగ్గర నుండి ఆయన రాజ్యం కొరకై సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలయ్యా. మహాకాశములు పట్టజాలనే మహిమగల దేవా, మీకే స్తోత్రాలు. సంఘమును బలపరచండి. పరిచర్య శోధకుడు మాకంటే చాలా నాయన త్వరితంగా ఉన్నాడు. చాలా ప్రభువా నాయన లోకములో అందరినీ ఈడ్చుకొని పోతున్నాడు. మేమేం చేయాలి? ఎవడబడిన గొర్రె పిల్లలను నోట్లో నుండి లాగే ఒక పని మాకు అప్పగించారు కదా. ఈ పనిలో నమ్మకస్తులుగా మమ్మల్ని ఉంచమని, మమ్మల్ని మేము భద్రం చేసుకోవడానికి మీరే సహాయపడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు.